సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వనించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమంలో ఈరోజు నా దేవుని దయతో 16వ ఎపిసోడ్లో 16వ మాట్లాడే మాట గురించి 3 పార్టులుగా ప్రతి ఎపిసోడ్లో నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు గురించి 7 మాట్లాడే 7 మాటల గురించి ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమములను ప్రసారం చేయడం జరుగుతుంది. మరి ముందుగా మొదటి పార్టులో దేవుని వాక్యం తెలుసుకున్న వారు నాడు నేడు మాట్లాడే మాట గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మొదటి మాట మన పల్లెటూర్లలో నాడు నేడు మాట్లాడే మాట గురించి, రెండవ మాట మన పల్లెటూర్లలో ఉన్న పేదవాళ్ళు నాడు నేడు మాట్లాడే మాట గురించి, మూడవ మాట మన ముఖ్యమంత్రులు నాడు నేడు మాట్లాడే మాట గురించి, నాలుగవ మాట మన పుట్టుక క్రైస్తవులు నాడు నేడు మాట్లాడే మాట గురించి, మరి ఐదవ మాట మన పాస్టర్లు నాడు నేడు మాట్లాడే మాట గురించి, ఆరవ మాట మన సంఘస్థులు
నాడు నేడు మాట్లాడే మాట గురించి, 7వ మాట క్రైస్తవ కుటుంబములుగా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ మాట్లాడే మాట గురించి, ప్రతి ఎపిసోడ్లో ఈ 7గురు మాట్లాడే మాట గురించి చెప్పబడును. 2వ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు నా అనుభవ సాక్ష్యం 7 రకములుగా ఏమిటంటే, మొదటి అనుభవ సాక్ష్యం 22 ఏళ్ళు పురుగుడిసెలో ఉన్నప్పుడు నాడు నేడు గురించి. అలాగే 2వ అనుభవ సాక్ష్యం హైదరాబాదులో 7 లేబర్ అడ్డలపై పని నేర్చుకున్న నాడు నేడు గురించి. 3వ అనుభవ సాక్ష్యం 7 రకముల ఆర్థిక సమస్యల గురించి నాడు నేడు గురించి. 4వ అనుభవ సాక్ష్యం 7 రకాల అనారోగ్యాల గురించి. అలాగే 5వ అనుభవ సాక్ష్యం హైదరాబాదులో 12 అద్దె ఇళ్లలో ఉన్న నాడు నేడు గురించి. 6వ అనుభవ సాక్ష్యం దేవుని దర్శనము స్వస్థత గురించి. 7వ అనుభవ సాక్ష్యం యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన 7 మాటల గురించి. ప్రతి ఎపిసోడ్లో ఈ 7 అనుభవ సాక్ష్యములు చెప్పబడును. 3వ పార్టులో దేవుని వాక్యం తెలుసుకున్న నేను, దేవుని వాక్యాన్ని నమ్మిన నేను 30 ఏళ్లుగా దేవుని కొరకు 7 మాటలతో 7 రకాలుగా స్తుతించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మొదటి మాటతో స్తుతించడం గురించి, 2వ మాటతో మహిమపరచడం గురించి, 3వ మాటతో ఘనపరచడం గురించి, 4వ మాటతో కృతజ్ఞత కానుక ఇచ్చట గురించి, 5వ మాటతో కృతజ్ఞతతో స్తుతి చెల్లించడం గురించి, 6వ మాటతో సాక్ష్యంతో స్తుతి చెల్లించడం గురించి, 7వ మాటతో వేకువజామున విజ్ఞాపన ప్రార్థన చేయటం గురించి ప్రతి ఎపిసోడ్లో చివరిలో మీ అందరి కొరకు ప్రార్థన చేయబడింది. మొదటి పార్టీలో 7గురు మాట్లాడే మాటలలో మొదటి మాట మన పల్లెటూరులో నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే, మా ఊరు బల్లిపాడులో నాడు ప్రతి ఒక్కరు పురుగుడిసెలో ఉన్నప్పుడు కిరసనాయిలతో దీపం బుడ్డి వెలిగించుకునే పరిస్థితి. మరి 2024 నేడు మన పల్లెటూర్లలో ప్రతి ఇంటిలో కూడా ఇంటింటికి కరెంటు ఉన్న పరిస్థితి. 2వ మాట మన పల్లెటూర్లలో నిరుపేదలు నాడు నేడు సాక్ష్యం ఏమిటంటే, 1974లో నాడు పేదవాళ్ళు పుల్లల పొయ్యిలపై వంట చేసుకునే పరిస్థితి. మరి నేడు 2024 సంవత్సరంలో ఇంకా కొన్ని పల్లెటూర్లలో పుల్లలతోటే వంటలు చేసుకునే నిరుపేదలు అనేక మంది ఉండటం మనం చూస్తున్నాం. అలాగే 3వ మాట మన ముఖ్యమంత్రులు మాట్లాడే మాట గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, నా 58 ఏళ్ల అనుభవంలో 58 ఏళ్లుగా 10 మంది ముఖ్యమంత్రులు మరి వారిచ్చిన పథకాల గురించి, పేదవాళ్ళు మరి బ్యాంకుల చుట్టూ మరి గ్రామ పంచాయతీల చుట్టూ మరి వెళ్ళి ఆ పథకాల కొరకు రోజంతా మరి లైన్లో నిలబడి వెళ్ళేవారు. మరి నేడు ఈ 58 ఏళ్ల అనుభవంలో 58 ఏళ్లుగా 10 మంది ముఖ్యమంత్రులు చేయలేని ఆ పథకాలు, ఆ ముఖ్యమంత్రులు వచ్చిన పబ్లిక్ కూడా ఈ 58 నెలలలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి అనేక పథకాలు పెట్టి, మరి వాలంటరీ వ్యవస్థను పెట్టి ఇంటింటికి మరి వృద్ధులకు వికలాంగులకు పెన్షన్లు ఇంటింటికి పంపించటం, అలాగే రేషన్స్ అన్నీ కూడా గడప గడపకు పంపించటం, మనబడి నాడు నేడు అనే మనబడిని అనేక రంగురంగుల వైభవంతో పిల్లలు చదువుకోవటానికి అనేక బట్టలు పుస్తకాలు అన్నీ ఇచ్చే పథకం ఇవ్వటం, అలాగే ఆరోగ్యశ్రీ 25 లక్షలకు పైనే ప్రతి పేదవాళ్ళు మరి అంత పెద్ద హాస్పిటల్కి కూడా వెళ్ళి మరి అనారోగ్యంతో ఉన్నవారు ఆ వ్యాధిని బాగు చేసుకునే అటువంటి పథకాలు పెట్టడం దేవుడిచ్చిన ఆయనకు గొప్ప భాగ్యం. దేవుని దయ, దేవుని కాపుదల, కృప ఆయనకు ఉండాలని నేను కూడా ఆయన కొరకు ప్రార్థిస్తున్నాను. అలాగే ఆయన పెట్టిన 58 నెలలలో ముఖ్యమంత్రిగా చేసిన 3వ పథకం ఏమిటంటే వైఎస్ఆర్ ఆదర్శ పథకం అనేది. ఆ 3వ పథకం నేను మరి 100 పథకాల వరకు రాసుకుని ఉండగా ఆ 100 ఇట్లో 3వ పథకం ఏంటంటే వైఎస్ఆర్ ఆదర్శ పథకం అనేది పెట్టడం జరిగింది పేదవాళ్ళ కొరకు. 4వ మాట మన పాస్టర్లు నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే, 1974లో అనేక చర్చెస్లో మరి లూథరన్ చర్చ్ అయితేనేమి, బాప్టిస్టు, మెథడిస్టు, సిఎస్ఐ, ఏసన్న గారి చర్చిలు, మరి బెరాకా చర్చు, ఇబ్రోన్ చర్చు, మన్నా రాక్ చర్చు, అనేక చర్చెస్లో పాస్టర్లు అందరూ కూడా కలిసిమెలిసి సువార్త సేవ ఎంతో కష్టపడితో సువార్త సేవ చేసేవారు. మరి నేడు అనేక పెద్ద చర్చెస్లో అనేక మంది పాస్టర్లు లక్షలు జీతాలు తీసుకున్నప్పటికీ ఎక్కడైతే ఇతర పాస్టర్లు ఉంటున్నారో పెద్ద పాస్టర్లకి చిన్న పాస్టర్ల గొడవలు జరగటం, మరి జీతాలు ఎక్కువ ఇవ్వాలని గొడవలు పడటం,
మరి పెద్ద పాస్టర్ గారు ఇంటింటికి వెళ్తున్నాడు, నేను నేను కూడా ఇంటింటికి వెళ్తానని పెద్ద పాస్టర్తో సంఘర్షణతో గొడవలు పడటం. ఈ రోజుల్లో మరి పాస్టర్లకే మరి పడక అనేక మంది మరి యూట్యూబుల్లో ఎక్కడైతే 10 మంది పాస్టర్లు పెద్ద పెద్ద చర్చిల్లో ఉంటున్నారో ఆ పెద్ద పెద్ద చర్చిల్లో ఆల్టర్ల దగ్గర ఉన్నప్పుడు ఒకరికి ఒకరు గెంటుకోవటం, తోసుకోవటం, పెద్ద పెద్ద అరుపులు అరవటం, అనేక రకాలుగా పాస్టర్లే ఈ రోజుల్లో గొడవలు పడటం మనం చూస్తున్నాం. మరి ఐదవ మాట చూసినట్లయితే మన సంఘస్థులు నాడు నేడు మాట్లాడే మాట గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే 1974లో నాడు చర్చిలలో పాస్టర్లు కానీ, ట్రెజర్లు కానీ, పీసీసీ సంఘ పెద్దలు కానీ, శ్రేణ సమాజం కానీ, కెమెరామెన్లు కానీ, మ్యూజిక్ అందరూ కూడా కలిసిమెలిసి వారానికి ఒక్కసారి చర్చికి వెళ్ళినప్పటికీ దేవుని దీవెనలు పొందుకోవాలని దేవునికి భయపడుతూ దేవుని ఆశీర్వాదాల కొరకు ఆసక్తితో దేవుని సన్నిధికి వెళ్ళి ఎంతో ఆసక్తితో ఆ సంఘంలో మరి పరిచర్యలు చేసేవారు. మరి నేడు మరి పాస్టర్కి సంఘస్థులకి గొడవలు, సంఘ పెద్దల గొడవలు, శ్రేణ సమాజంలో గొడవలు, కెమెరామెన్ గొడవలు, అనేక రకాలుగా చర్చెస్లో మరి గొడవలు జరగటం మనం అనేక యూట్యూబ్లో మనం చూస్తున్నాం. ఆరో మాట క్రైస్తవ కుటుంబంలో మాట్లాడే మాట గురించి నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే ఆ రోజుల్లో వారానికి ఒక్కసారి చర్చిలకు వెళ్ళినప్పుడు ఎంతో సంతోషంతో, సమాధానంతో, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండేవారు. మరి నేడు 24 గంటలు దేవుని వాక్యం వింటున్నారు, 24 గంటలు మరి బైబిల్ చదువుతున్నారు, అనేక రకాలుగా ఎక్కడెక్కడ మీటింగ్లు పెట్టినా వెళ్ళి ఆ మీటింగుల్లో పెద్ద పెద్ద చర్చెస్కి వెళ్ళి వస్తున్నారు. అయినప్పటికీ వారి క్రైస్తవ కుటుంబంలో సంతోషం లేదు, సమాధానం లేదు. తండ్రిని చిన్న కొడుకుని కలిపేది మాట్లాడే మాట, అలాగే తండ్రిని చిన్న కొడుకుని విడదీసేది కూడా మాట్లాడే మాట. ఈ మాట వల్ల క్రైస్తవ కుటుంబాలలో మరి తండ్రి చిన్న కొడుకు కొన్ని నెలలైనా సంవత్సరాలైనా మాట్లాడుకోకుండా ఒకే ఇంట్లో ఉంటున్నారు, ఒకే కారులో వెళ్తున్నారు, ఒకే చర్చికి వెళ్తున్నారు, కానీ మాట్లాడుకోరు. ఈ రకంగా క్రైస్తవ కుటుంబాలలో అనేక మంది సంతోషం లేక, సమాధానం లేక మరి అనేక మంది బాధపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి దేవుని వాక్యం తెలియనప్పుడు, దేవుని వాక్యాన్ని నేను నమ్ముకున్నప్పుడు 7 రకాలుగా నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే మరి 59 ఏళ్లలో 333 మంది నాకు మాట సపోర్ట్ చేసిన వారిలో 16వ మాట్లాడే మాట ఏమిటంటే పుస్తకాలు కొనడానికి 2 రూపాయలకు కోతలకు వెళ్ళిన పరిస్థితి. ఆ రోజుల్లో ముఖ్యమంత్రి పథకాలు లేవు, తల్లిదండ్రుల సపోర్ట్ లేదు, బంధువుల సపోర్ట్ లేదు, ఊరు వాళ్ళ ఎవరి సపోర్ట్ లేనప్పటికీ మన కూలి పనికి వెళ్ళి ఆ రోజుల్లో పుస్తకాలు కొనుక్కోవడానికి 2 రూపాయల కోతలకు వెళ్ళి మరి 2 రూపాయలు తెచ్చుకుని పుస్తకాలు కొనుక్కున్న పరిస్థితి. మరి 59 ఏళ్లలో 333 మందిలో నాకు సపోర్ట్ చేసిన వారిలో మరి ప్రభునందు నిద్రించిన మరి సుబ్బరాజు గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. 2వ అనుభవ సాక్ష్యం 22 ఏళ్లుగా పురుగుడిసిలో గంజాన్నము తిన్న పరిస్థితి, 30 రూపాయలకే పాలితనం ఉన్న పరిస్థితి, 5 రూపాయలకే చెరక తోటకు పనికి వెళ్ళి బట్టల కొరకు 5 రూపాయలకు చెరక తోట పనికి వెళ్ళిన పరిస్థితి, అలాగే 10 రూపాయలు కొబ్బరి తోటలో బ్యాగ్ కోసం పనికి వెళ్ళిన పరిస్థితి, అలాగే 2 రూపాయలకు కోతలకు పుస్తకాల కోసం వెళ్ళిన పరిస్థితి, అలాగే ట్యూషన్ కొరకు కూరగాయలను పట్టుకుని వెళ్ళి టీచర్కు ఇచ్చే పరిస్థితి. ఇటువంటి మరి దేవుని వాక్యం తెలియనప్పుడు అప్పుడు నేను ఇటువంటి కష్టాలు పడటం జరిగింది. మరి 3వ అనుభవ సాక్ష్యం ఏమిటంటే హైదరాబాద్లో పోలీసు ఉద్యోగానికి మరి పిలిచినప్పుడు 50 రూపాయలు బిందె తాకట్టు పెట్టుకుని నేను వెళ్ళినప్పుడు హైదరాబాద్లో 6 నెలలైనా 8 నెలలైనా సంవత్సరమైన పోలీసు ఉద్యోగం ఎవరైతే ఇస్తానన్నారో ఆయన ఉద్యోగం ఇప్పించినప్పుడు నేను ఆ రూట్ అంటే తిరుగుతున్నప్పుడు మరి హైదరాబాద్లో లేబర్ అడ్డలపై ఒక మేస్త్రి మరి 15 రూపాయలకు పనికి తీసుకెళ్ళి టైల్స్ పని నేర్పించిన పరిస్థితి. అలాగే ఇంకో మేస్త్రి రహమత్ నగర్ లేబర్ అడ్డపై 20 రూపాయలు మార్బుల్ పని నేర్పించిన పరిస్థితి. అలాగే ఇందిరానగర్లో లేబర్ అడ్డపై 25 రూపాయలకు గ్రెనేడ్ పని నేర్పించిన పరిస్థితి. అలాగే 7 లేబర్ అడ్డలపై 7 రకాలుగా మార్బుల్, గ్రెనేడ్, టైల్స్, తాండూరు, ఇటాలియన్ మార్బుల్ అన్ని పనులు నేర్చుకుని ఆ పనుల ద్వారా నేను ఏమేమి చేస్తున్నానో ఇక రాబోయే ఎపిసోడ్లో మీ అందరికీ చెప్పబోతున్నాను. 4వ అనుభవ సాక్ష్యం ఏమిటంటే అప్పులు, వడ్డీలు. మరి దేవుని వాక్యం తెలియనప్పుడు, దేవుని వాక్యాన్ని నేను నమ్ముకున్నప్పుడు అనేక రకాలుగా అప్పులు, ఆర్థిక సమస్యలతో ప్రతి నెల వడ్డీలు కట్టడం, బంగారాల తాకట్టు పెట్టి విడిచిపెట్టడం, అలాగే అనేక రకాలుగా నెల ఈఎంఐలు కట్టడం, మరి పనిచేసిన పని వాళ్ళకి కూడా కూలి పని ఇచ్చే పరిస్థితి లేకపోవడం, మరి వ్యాపారం షాపు పెట్టి ఆ షాపులు నష్టపోవడం, అనేక రకాలుగా ఇబ్బంది పడటం జరిగింది. మరి 5వ అనుభవ సాక్ష్యం హైదరాబాద్లో 12 అద్దె ఇళ్లలో నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే మరి హైదరాబాద్లో మరి 110 రూపాయలకు, 150 రూపాయలకు, 200కు, 250 రూపాయలకు అలాగా 12 రకాల అద్దె ఇళ్లలో
మరి ఆ పని చేసుకుంటూ 12 రకాల అద్దెలలో ఉన్న పరిస్థితి. 6వ రకం అనుభవ సాక్ష్యం ఏమిటంటే 6 రకాల అనారోగ్యాలతో మరి ఉన్న పరిస్థితి. మరి 20 ఏళ్ళుగా మరి జలుబుతో బాధపడుతున్నప్పుడు మరి ఆపరేషన్ చేయించుకున్నప్పుడు డాక్టర్ కూడా గాజు బట్ట ముక్కులో మర్చిపోయిన పరిస్థితి. అలాగే నెత్తికి 100 సూదులు పెట్టి కరెంటు పెట్టిన పరిస్థితి. అలాగే 2 సార్లు మూతి వంకర పోయి చార్మినార్ వెళ్ళి పావురాయిలు తెచ్చి దాన్ని రక్తం రాసిన పరిస్థితి. అంతమే కాకుండా 30 నెలలుగా 2 కళ్ళు రెడ్డ కళ్ళుగా మారిపోయి మరి 30 కన్ను డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం, 30 కంటి పరీక్షలు చేయటం, 30 రక్త పరీక్షలు చేయటం, 30 స్కానింగ్లు చేయటం, 30 రకరకాల డ్రాప్స్ మరి కంటిలో వేసుకుని 30 రకాల ట్యాబ్లెట్లు వేసుకోవటం, 3 ఎంఆర్ఐ స్కానింగ్లు చేయటం, ఇటువంటి అనారోగ్యంతో ఉన్న పరిస్థితిలోంచి మరి 7వ మాట అనుభవ సాక్ష్యం ఏమిటంటే యేసుక్రీస్తు శిలువలో 7 మాటలా మాట్లాడే ముందు మరి 150 కేజీల బరువు, 15 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు శిలువను మోయటం, 350 మంది సైనికులు, 50 గుర్రాలు, 5480 శరీరంపై గాయాలు, 17 తలలో గాయాలు, 17 గంటల పాటు నీరు లేకుండా ఉండటం, 3 సార్లు కింద పడిపోవటం, 6.5 లీటర్లు రక్తం మన పాపాల కొరకు యేసుక్రీస్తు శిలువలో కార్చి మన పాపాల కొరకు ఆయన ఇటువంటి బాధలన్నీ భరిస్తూ శిలువలో మాట్లాడిన 7 మాటలలో 3వ మాట ఏమిటంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పిన యోహాను సువార్త 19వ అధ్యాయం 20వ వచనం. యేసుక్రీస్తు శిలువలో మన పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచాడని నమ్మి ఆయన యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన 7 మాటలకు 7 రకాలుగా దేవునికి స్తుతి స్తోత్రం ఏ రకంగా చెల్లించానో, ఆ వాక్యాన్ని నమ్ముకున్న తర్వాత 30 ఏళ్లుగా దేవునికి వాక్యాన్ని పట్టుకుని వాక్యం ప్రకారంగా ఏ రకంగా జీవించానని అనుభవ సాక్ష్యం చెప్పే ముందుగా ఇప్పుడు ఒక స్తుతి గీతం విందాం. స్తుతి గీతం విన్న తర్వాత దేవునికి 1000 స్తుతి స్తోత్రాలు 7 మాటలతో 7 రకాలుగా స్తుతించడం గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు
ఆయనే నియమించెను వాటి కన్నీయు పేరులు పెట్టుచున్నవాడని వాటి కన్నీయు పేరులు పెట్టుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మూడవ పార్టీలో 30 ఏళ్లుగా దేవుని వాక్యం నమ్ముకున్న 7 మాటలతో 7 రకములుగా 1000 స్తోత్రం చెల్లించుట గురించి సాక్ష్యం ఏమిటంటే, మొదటి మాటతో స్తుతించుట గురించి నా అనుభవ సాక్ష్యం. దేవునికి ప్రతి ఉదయం స్తుతించుట కొరకు పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథముల నుండి 333 స్తుతించే వాక్యములలో 16వ స్తోత్రం కీర్తనల గ్రంథము 145 అధ్యాయము 3వ వచనం. అధిక స్తోత్రం నందదగిన దేవా, మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి ఉదయం స్తుతించడం మంచిదని నా 30 ఏళ్ల అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. రెండవ మాటతో మహిమపరచుట గురించి సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతి మధ్యాహ్నం మహిమపరచుట కొరకు పత్రికా పాఠ్యంలో ఉన్న 23 గ్రంథముల నుండి 333 మహిమపరిచే వాక్యములలో 16వ స్తోత్రం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. అదృష్ట దేవుని స్వరూపి అని దేవా, మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి మధ్యాహ్నం స్తుతించడం మంచిదని నా 30 ఏళ్ల అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. మూడవ మాటతో గణపరచుట గురించి సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతి సాయంత్రం గణపరచుట కొరకు సువార్త పాఠ్యంలో 4 గ్రంథముల నుండి 333 గణపరిచే వాక్యంలో 16వ స్తోత్రం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 10వ వచనం. ఒకడే గురువై క్రీస్తు అనే దేవా, మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి సాయంత్రం గణపరచడం మంచిదని నా 30 ఏళ్ల అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. నాలుగో మాటతో కృతజ్ఞతా కానుక గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, పేదవాళ్ళు వారం వారం కూలీలో నుండి వచ్చిన 10% దేవునికి ఇవ్వండి. అలాగే వారం వారం ఖర్చులలో ఖర్చు పెట్టిన దానిలోంచి కూడా దేవునికి 10% ఇవ్వండి. అలా నెల నెల జీతంలో నుండి 10% ఇవ్వండి. నెల నెల మీ ఇంటికి అయ్యే ఖర్చుల్లో నుంచి కూడా దేవునికి 10% ఇవ్వండి. ఎక్కడైతే బాప్తిసం తీసుకున్నారో, ఎక్కడైతే ప్రభురాత్రి భోజన సంస్కారం పాల్గొంటున్నారో ఆ సంఘానికి ఈ 10% ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని 30 60 100 ఆశీర్వదిస్తాడని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. మరి ఐదవ మాటతో కృతజ్ఞత స్తుతి గురించి అనుభవ సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతిరోజు సాయంత్రమున స్లీపింగ్ టైంలో అందరి కోసం కృతజ్ఞత స్తుతి చెల్లించుట మంచిదని నా 30 ఏళ్ల అనుభవం మీ అందరికీ సాక్ష్యం ఇస్తున్నాను. ఎవరంటే, మరి ప్రతిరోజు మన స్లీపింగ్ చేసే సమయంలో మోకరించి ఈ రోజున ఎవరైతే నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు మగబిడ్డకు కవలకు జన్మించారో, ఎవరైతే హాస్పిటల్లో స్వస్థత పొందుకుని ఇంటికి వచ్చారో, ఎవరైతే మరి పుట్టినరోజు జరుపుకుంటున్నారో, ఎవరైతే మరి వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నారో, ఎవరైతే ఈరోజు పెళ్లి చూపులు ఎవరికైతే జరిగినాయో, అలాగే ఎవరైతే మరి నాయకులు అనేక రకాల సమస్యల నుంచి విడుదల పొందుకున్నారో, మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికారుల కొరకు మరి ఎవరైతే మరి ప్రభుత్వ అధికారులు మనకి పేదవాళ్ళ కోసం ఎవరైతే మరి ఎక్కువగా పథకాలు ఇచ్చి ఎవరైతే పేదవాళ్ళ కొరకు ఎక్కువ పథకాలు ఇస్తున్నారో, అటువంటి వారి కొరకు మనం క్రైస్తవ కుటుంబాలుగా మనందరకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏమిటంటే, అందరి కొరకు ప్రార్థన చేసే అటువంటి గొప్ప భాగ్యం. అలాగే పాస్టర్లు క్షేమంగా ఉండాలని, క్రైస్తవ కుటుంబాలు మరి ఆరోగ్యంగా ఉండాలని, దేవుని సువార్త మరి ప్రపంచమంతా అనేకులు ఈ దేవుని వాక్యం విని, దేవుని వాక్యాన్ని పట్టుకుని, దేవుని వాక్యాన్ని నమ్ముకుని, దేవుని వాక్యం ప్రకారంగా జీవించాలని ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేయటం మంచిది. మరి ఆరవ మాటతో దేవుని దయతో ఈ రోజున నాడు నేడు సాక్ష్యం ఏమిటంటే, మరి 16వ ఎపిసోడ్లో 16వ స్తుతించుట గురించి, 16వ మహిమపరచుట గురించి, 16వ గణపరచుట గురించి, 16వ కృతజ్ఞత కానుకల గురించి, 16వ కృతజ్ఞత స్తుతి గురించి, 16వ సాక్ష్యంతో స్తుతి గురించి, 16వ విజ్ఞాపన ప్రార్థన గురించి ఈరోజు చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుతున్నాను. 7వ మాట వేకువజామున విజ్ఞాపన ప్రార్థన గురించి నా 30 ఏళ్ల అనుభవ సాక్ష్యం ఏమిటంటే, క్రైస్తవ కుటుంబాలలో ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు మీరు ఏ సంఘానికి వెళ్ళినప్పటికీ, మళ్ళీ ఉదరణకి వెళ్ళినా, బాప్టిస్ట్కి వెళ్ళినా, మెథడిస్ట్కి వెళ్ళినా, సిఎస్కే అయినా, మరి బెరాకా చర్చ్కి వెళ్ళినా, ఎబ్రూన్కి వెళ్ళినా, ఏసన్న గారి చర్చికి వెళ్ళినా, కల్వారి టెంపుల్కి వెళ్ళినా, కల్వారి స్వరానికి వెళ్ళినా, ఏ చర్చిలకు వెళ్ళినా క్రైస్తవ కుటుంబాలలో ఈ రోజుల్లో సంతోషం లేదు, సమాధానం లేదు, సంపూర్ణమైన ఆరోగ్యాలు లేవు. దానికి కారణం మాట్లాడే మాట వల్ల అనేక కుటుంబాల్లో మరి సంతోషం, సమాధానం లేక, సంపూర్ణమైన ఆరోగ్యం లేక ఎవరెవరు బాధపడుతున్నారంటే, మరి తండ్రిని చిన్న కొడుకును కలిపేది మాట్లాడే మాట,
తండ్రిని చిన్న కొడుకుని విడదీసేది కూడా మాట్లాడే మాట. మరి భార్యాభర్తలుగా 16వ రకమైన భార్యాభర్తల సమస్య ఏమిటంటే చిన్న కొడుకు వివాహం జరగట్లేదని, తల వెంట్రుకలని ఊడిపోతున్నాయని, లావు అయిపోతున్నాడని, సన్నమైపోతున్నాడని, నలుపుగా అయిపోతున్నాడని, ఏజ్ పెరిగిపోతుందని అనేక రకాలుగా మరి గర్భంలో పుట్టిన పిల్లల కొరకే ఎక్కువ తల్లిదండ్రులు ఈ రోజుల్లో బాధపడుతున్నారు. ఇప్పుడు మీరు నేను కలిసి మరి ప్రార్థన చేసే ముందు మీ అందరికీ నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, ఎవరైతే ప్రతిరోజు మాట్లాడుతున్నారో మీరు మాట్లాడే మాటను నోటిని అదుపు చేయండి. మీరు మాట్లాడే మాటను పొదుపు చేయండి. అప్పుడే మరి దేవుని వాక్యం ప్రకారంగా మీ కుటుంబంలో సంతోషము సమాధానంగా ఉంటారని మీ అందరి కొరకు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, మీ ప్రశస్తమైన, మీ బంగారు పాదాలకు వెళ్ళని లెక్కలేని స్తుతి స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి. ఈ దినాన్ని 16వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం మాకు దయచేసినందుకు స్తోత్రాలు చేయించుకుంటున్నాను ప్రభు. అలాగే దినాన్ని మరి నాయన ప్రభు అనేక మంది స్త్రీలు నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు మగబిడ్డ కవనకు జన్మించినందుకు స్తోత్రాలు ప్రభు. అలా పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలను దీవించండి. వివాహ దినోత్సవం జరుపుకుంటున్న కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి. సంపూర్ణ స్వస్థత పొందుకుని హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన వారిని ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం, శక్తి, బలం దయచేయమని, అలాగే తండ్రి ఎవరైతే కాళ్ళు నొప్పులతో బాధపడుతున్నారో, కడుపు నొప్పితో, కంటిల నొప్పితో, అలాగే తండ్రి అనేక రకాలైన ప్రభు సమస్యలతో, అనారోగ్యాలతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి, స్వస్థపరచండి, వాక్యంతో మీరు మాట్లాడండి. అలాగే తండ్రి ఈ కార్యక్రమాలకు ఎవరైతే నేను ప్రభు కార్యక్రమాలు చూసి ఎవరికైతే షేర్ చేస్తున్నారో, ఎవరైతే ప్రభు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ప్రభు ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్నారో వారి కుటుంబాలను ఇంకా మీరు దీవించి ఆశీర్వదించి మీ ధైర్యం, మీ కాపుదల కాసి కాపాడమని దీని దాన్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చేస్తూ మా ప్రభును మీ ప్రియకుడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని దయతో ఈ రోజు నా 16వ ఎపిసోడ్ చూసిన మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ 16వ ఎపిసోడ్ను ఇప్పుడు ముగిస్తున్నాను.